శ్రీ హరివాయు గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః. చాలా కాలమైన తరువాత జ్ఞానరస గుళికలను ఈరోజు ఒకటి చెప్పాలి అని అనిపించి జ్ఞానరస గుళికను ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒక ఆర్యోక్తి ఉన్నది. విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం నహి వంధ్యా విజానాతి గుర్వీం ప్రసవ వేదనం అని. విద్వాంసులకే తెలుస్తుంది విద్వాంసుల పరిశ్రమ ఎంత అని. ఒక ప్రసవ వేదన పిల్లలు కనడానికి సాధ్యం కానటువంటి ఒక స్త్రీకి, గొడ్రాలికి తెలియదు, వాళ్లకు తెలియదు ప్రసవ వేదన అని ఈ ఆర్యోక్తి. ఇక్కడ ఎవరిని కించపరిచేటటువంటి ఉద్దేశం లేదు. విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం. ఒక పండితునికి ఇంకొక పండితుని కష్టమెంత, ఆ పాండిత్యాన్ని జ్ఞానాన్ని సంపాదించడానికి అతను ఎంత కష్టపడ్డాడు అనేటటువంటిది తెలుస్తుంది. పామరులకు ఆ పాండిత్యం పొందడానికి ఒక పండితుడు పడినటువంటి శ్రమ, కష్టము, ప్రయత్నము మనకు తెలియదు. అందుకే పామరులు, ఏమీ చేతగానటువంటి వారు, ఏమీ తెలియనటువంటి వారు జ్ఞానుల గురించి, పెద్దల గురించి తేలికగా తీసి పారేసి మాట్లాడుతూ ఉంటారు. అది చాలా చెడు గుణము, చెడు లక్షణము. ఒక వ్యక్తి ఒక ఉన్నత స్థానానికి వచ్చాడు, ఎవరు సాధించడానికి సాధ్యం కానటువంటి దానిని వాడు సాధించాడు అనంటే ఒక రాత్రి లోపల, కొన్ని గంటల లోపల వాడు దానిని సాధించలేడు, సాధించి ఉండడు. ఎన్నో సంవత్సరాల పరిశ్రమ, అకుంఠిత దీక్ష, కష్టము, ప్రయత్నము ఇవన్నీ ఉంటే కానీ వాడు ఆ స్థితికి రాలేడు. కాబట్టి ఎవరైనా ఒక మంచి ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు, ఏదైనా ఒక పెద్ద పనిని సాధించినప్పుడు మనకు మనసొప్పితే, చేతనైతే మనము దానిని పొగడాలి. పొగడకపోయినా పర్వాలేదు, వారిని కించపరుస్తూ మాట్లాడకూడదు. కాబట్టి ఎవరైనా ఏదో ఒక పెద్ద పనిని సాధించినప్పుడు వారి యొక్క ప్రయత్నాన్ని, కష్టాన్ని, వారి యొక్క ప్రతిభను మనం గుర్తించి చేతనైతే ఒక రెండు మంచి మాటలు మాట్లాడాలి. కానీ అలా కాకుండా వారిని కించపరుస్తూ ఏమున్నది అని తీసిపారేస్తూ మాట్లాడకూడదు. అందుకే విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం అని చెప్తున్నారు. కాబట్టి విద్వాంసులకు మాత్రమే తెలుస్తుంది. సామాన్యంగా ఒక విద్వాంసుడు ఇంకొక విద్వాంసుడిని కించపరుస్తూ మాట్లాడడు. మాట్లాడితే అది వాని యొక్క అహంకారము, వాని యొక్క చెడు గుణము మనకు బయటపడుతుందే కానీ వేరే కాదు. కాబట్టి దీని వలన మనము తెలుసుకోవలసినటువంటిది ఏమిటి, జీవితంలో అనుసరించవలసినటువంటి, ఆచరించవలసినటువంటి పాఠం ఏమిటి, తెలుసుకోవలసినటువంటి పాఠం ఏమిటి అని అంటే, కష్టపడాలి. మనం కష్టపడి ఏదైనా ఒక గురిని పెట్టుకొని ఆ గురిని చేరడానికి కష్టపడాలి, ప్రయత్నం చేయాలి. దైవాన్ని ప్రార్థించి అన్నిటితో పాటుగా దైవానుగ్రహాన్ని పొంది పనిని
సాధించాలి, గురిని చేరుకోవాలి. కానీ అలా చేయకుండా సోమరిపోతుగా కూర్చొని సాధించినటువంటి గొప్ప గొప్ప సాధకులను అసూయతో మనకు చేతకాక, మనము చెయ్యలేక వారిని కించపరుస్తూ మాట్లాడుతూ వారిని అవమానపరచి వారి మనస్సును నొప్పిస్తూ ఉండడం అనేటటువంటిది చెడు ప్రవర్తన, చెడు లక్షణం. దానిని మనము అలవరుచుకోకుండా జీవితంలో ఏదో ఒకటి గురి పెట్టుకొని మంచి పనులను సాధించడానికి ప్రయత్నం చేయాలి అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.